విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశ సేవ చేయాలి అని, విద్యార్థుల నైపుణ్యం ప్రదర్శించేందుకు సైన్స్ ఫెయిర్ వేదిక కావాలి అని జమీయత్ ఉలేమా జిల్లా అధ్యక్షుడు ముఫ్తీ ఏతేమాదుల్ హక్ పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్ మండల నగరంలోని ముకరంపురాలో గల నవాబ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ను ముఫ్తీ ఏతేమాదుల్ హక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్ లాంటి వేదికలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను అర్థం చేసుకోవాలి అని సూచించారు. ప్రతి విద్యార్థికి ఏదో ఒక రంగంపై ఆసక్తి ఉంటుంది అని, దాన్ని గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి అని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారిలోని ప్రతిభను గుర్తించాలన్నారు. ప్రతి విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. నవాబ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ డాక్టర్ ఫసీయుద్దీన్ నవాబ్ మాట్లాడుతూ, భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు సృజనాత్మకత అనేది తాళం చెవి లాంటిదన్నారు. ప్రాథమిక దశలోనే విద్యార్థులలో సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికితీయాలి అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారన్నారు. దాదాపు 300కు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నవాబ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ మునవ్వరుద్దీన్, డాక్టర్ బషీర్, హఫీజ్, వసీముద్దీన్, హలీబుర్రహాన్, అబ్దుల్ జమీల్, ఖాజా మంజూర్ అలీ, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. Salam and prophet is building, he could imagine. And he built a building and said all the Arabs to visit. Arabs did not visit his building in the love of Allah subhanahu wa పక్షుల ప్రపంచంలోనికి మీకు స్వాగతం. పక్షులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని ఆర్నికాలజీ అంటారు. ప్రతి సంవత్సరం జనవరి 5 జాతీయ పక్షుల దినోత్సవంగా జరుపుకుంటారు. గిజిగాడు అంటే ఒక రకం పక్షి. తల మీద 18 కిరీటాలన్నీ పసుపు రంగు గడ్డము, ముక్కు రంగు నలుపు, రెక్కలు గోదామ నలుపు చారలతో మగ గిజిగాలు చాలా అందంగా ఉంటాయి. గిజిగాడు కట్టెకుడు అంటే స్మూతనంలో ఉంటుంది. ఒక పెద్ద ఇంజనీర్ దాని పనితనంలో కనిపిస్తాడు. చిలుక, దీనిని పెంపుడు జంతువులుగా కొంతమంది పెంచుతారు. బలమైన వంగిన ముక్కు మరియు పంజాలతో కూడిన పాదాలు కలిగిన పక్షి. ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు తింటాయి. ఇవి మనుషుల గొంతును కోల్చి అదే విధంగా తిరిగి మాట్లాడుతాయి. సాధారణంగా దాని పొడవు దాని దిగడగా ఉంటుంది కాబట్టి అది దాని ఆహారాన్ని ఈ చేసి సాధారణంగా పిచ్చుక చిన్నగా, బొద్దుగా, గోధుమ ఊదా రంగులో ఉంటుంది. చిన్న తోకతో పొట్టిగా ఉంటుంది. బలమైన ముక్కు కలిగి ఉంటుంది. పిచ్చుకలు ముఖ్యంగా గింజలు తింటాయి. దాని నాలుకలలో ఒక ఎముక అధికంగా ఉంటుంది. పావురం, పిచ్య, ఈ పక్షులలో పెద్దగా ఉండే వాటిని కపోతాలు అని, చిన్నగా ఉండే వాటిని పావురాలు అంటారు. పావురం శాంతికి చిహ్నం. Do it in a short thing, okay? అస్సలాము అలైకుం. అందరూ बहुत इंटरेस्टिंग है. Welcome to the educational fair of Nawabs International School. Myself, we are 7th grade students. We are energized and dedicated to present our project on carbon purification in industries. Carbon purification in industries refers to the process of removing impurities and contaminants from carbon materials or carbon-based substances to enhance their quality and functionality. Carbon purification uses activated carbon with a large surface area with fragmentation of gases, liquid and solid. This process is called absorption. Carbon purification is used in many industrial applications including water treatment, steel industry, electronic and semiconductor manufacturing. It is the cost-effective, eco-friendly and can. Welcome to Nawabs International School Education Fair. My name is Muhammad Hasan.
the studying in 6th standard and my topic is accident prevention. Road accidents has become very common nowadays as many people are buying automobiles. The incident of road accidents are just Assalamualaikum wa barakatuh. Good morning to one and all. This is Dr. Muhammad Fasiuddin, the chairman of Nawabs International School. First of all, I would like to welcome you all for Nawabs International School's Education Fair 2024. Alhamdulillah, today you can see, witness the grand event of Nawabs International School's Education Fair 2024. Today, in this Education Fair, you can see the projects which are related to science, social studies, project related to English, Maths, Telugu, Hindi, Urdu, Islamic studies, as well as like any social reform projects. Today you can see like more than 600 students has been participated into this education fair, and 260 plus working projects are over here. The students participated are like from playgroup to 10th class, and we thank all the like parents as well as friends coming over here and making this education fair a wonderful and grand success. One more time, this is the entire hard work of our teachers as well as the students, and once again I would like to thank all the people, especially the media, for this wonderful coverage. Thank you very much.